తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు కాలగడ్డ శివనాగరాజు కుమారి అండి. నేను లాస్ట్ 5 years కేసరిపల్లి సర్పంచ్గా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ గన్నవరం మండలం వైస్ ఎంపీపీగా చేస్తున్నాను. మరి ఎలా ఉందండి ఈ 4.5 ఏళ్ల జగన్ గారి పరిపాలన? అసలు ఎలా ఉందండి? చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ నెక్స్ట్ సీఎంగా నెక్స్ట్ కాదు, ఇంకా 30 సంవత్సరాలు మళ్ళీ ఆయనే సీఎంగా వస్తారు. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన సీఎం ఏ రాష్ట్రంలో లేడు. ఫస్ట్గా మన రాష్ట్రం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు జరిగింది. ఆయన సంక్షేమ పథకాలు నిజంగా చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ప్రతి ముఖ్యమంత్రి కూడా అనుకోవడం జరుగుతుంది. మరి మీరు 30 ఏళ్ళు అంటున్నారు, అసలు ఈ 5 ఏళ్లకే జనాలు ముప్పతిప్పలు పడుతున్నారు, రేట్లు పెంచేశారు, అభివృద్ధి లేదంటున్నారు. మరి 30 ఏళ్ళు అయితే అసలు ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీ అని అంటున్నారు కదండి. ఇంకా మీరు 30 ఏళ్ళు జగన్ గారే సీఎం అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటండి? అంటే ఐటీ కంపెనీలు రావాలి, నాడు నేడు ద్వారా స్కూళ్ళను బాగు చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పిస్తూ డాక్టర్లని, ఇంజనీర్లని తయారు చేస్తున్నాడు. వాళ్ళే అభివృద్ధి, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మన రోడ్లు వేయాలన్నా లేకపోతే ఏదన్నా భవనాలు కట్టించాలన్నా ఇదివరకు రోజుల్లో ఎన్ఆర్ఐలు వస్తేనే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ కానీ రోడ్లు కానీ వేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నాడు. ఆ పిల్లలే వచ్చి రేపు మన అభివృద్ధికి వాళ్ళే తోడ్పడతారు. అదే అభివృద్ధి అంటే. ఎందుకంటే నాడు నేడు ద్వారా స్కూళ్ళను ఏర్పాటు చేశాడు. వైద్యానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చాడు. రైతులకు రైతు భరోసా ద్వారా కేంద్రాల్లో అప్పచెప్పేసి ధాన్యం అమ్మిన ఫస్ట్ రోజునే డబ్బులు పడిపోతున్నాయి. ఇది కాదా అభివృద్ధి అంటే? ఇంకెక్కడుంది అభివృద్ధి అంటే? మరి రైతులకు కానీ పేదలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్తున్నారు కదండి. ప్రభుత్వం వాళ్ళు చెప్పుకోమని చెప్పండి. మనం అడిగామనుకోండి, వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దాల్లో ఏమి మనకి పేదవాళ్ళకి ఇచ్చారని ఒక్కసారి వాళ్ళని చెప్పండి. 100% నెరవేర్చాడు. ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు, రైతులకు రుణమాఫీ చేసామంటున్నారు. చేతికి అందలేదండి పసుపు కుంకుమ. అకౌంట్లో వేశారు. నేను ఒక డ్వాక్రా మహిళని, అకౌంట్లో వేశారు కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. లాస్ట్ దిగిపోయే ముందు కూడా పసుపు కుంకుమ 20,000 వేస్తుంది అన్నారు కానీ ఒక్క రూపాయి ఆడదానికి కూడా అలా 18,000 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి మొన్న 5వ సారి కూడా వేశారు. 45 సంవత్సరాలు నేను ఒంటరి మహిళలకి ఇస్తున్నాను. పెన్షన్ 3,000 పెంచారు. అట్లాగే అమ్మఒడి ద్వారా, రైతు భరోసా ద్వారా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇన్ని పథకాలు నిజంగా చెప్పాలంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టాడు. అందుకే మళ్ళీ జగన్ సీఎంఏ, మళ్ళీ 30 సంవత్సరాలు జగనే సీఎంగా వస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ని గద్దెదించడమే నా లక్ష్యం అంటున్నారు కదండి. ఆయన సినిమాలకు తప్ప రాజకీయానికి పనికిరాడండి. ఎందుకనండి ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు, 13 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి. సినిమా అభిమానమేనండి వాళ్ళది. రాజకీయ అభిమానం ఎవరో వేయరు. యూత్ తప్ప, యూత్ కూడా ఆయనకి వేయరు. ఆయన సినిమా రాజకీయాలు ఫైటింగ్లకి డైలాగులకి తప్ప రాజకీయానికి పవన్ కళ్యాణ్ కాదు కదా చంద్రమోహన్ నాయుడు గారు పనిచేయడు. మరి వాళ్ళే కాకుండా షర్మిల గారు కూడా ఈసారి అవినీతివంతుడిని గద్దెదించాలి అంటున్నారు కదండి. తెలంగాణలో ఆల్రెడీ ఒకళ్ళని దించేశాను, ఇక్కడికి వచ్చింది కూడా అందుకే ఇక్కడ కూడా దించుతాను అంటున్నారు కదండి. ఆమెనే అడగాలండి ఎందుకు వచ్చింది అనేది. ఏదో షోయింగ్ చేయడానికి తప్ప ఆమె రాజకీయాలకి పనికిరాదు. రాజకీయాలకు పనికిరాడితే ఫస్టే మొన్నే ఇది చేసేది. లాస్ట్ 5 years బ్యాకే గెలిచేది, అన్నకి తోడుగా ఉండేది, రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసేది.